చేశారు. టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఆ టైంలో స్కిల్స్ సంబంధించి 370 కోట్లు సిమెన్స్కి ఇస్తే వాళ్ళు 3,300 కోట్లు ఇస్తారని అయితే ఒక జీవో అయితే పాస్ చేశారు. ఆ జీవోలో రాసింది ఏంటంటే 370 కోట్లు మనం ఇస్తే వాళ్ళు 3,300 కోట్లు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి కొంత స్కిల్ని అన్ని ఇవ్వడం అన్నమాట. కొంచెం ఒక పనిలో స్కిల్ ఇస్తారనమాట. ఆ పని నేర్చుకొని ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, లేకుంటే ఒక మెకానిక్ ఉండు, ఒక వృత్తిని నేర్పించి వాళ్ళనైతే ఒక ఉద్యోగానికి పంపించే పనే ఇది స్కిల్ డెవలప్మెంట్ అనమాట. ఆ స్కిల్ కేసులో 370 కోట్లు అయితే సిమెన్స్కి ఇచ్చినట్టయితే వాళ్ళు రాశారు. కానీ అక్కడైతే సిమెన్స్కి వెళ్ళదు. ఆ డబ్బులు అయితే డిజిటెక్ అనే ఒక కంపెనీకి అయితే వెళ్ళినాయి. ఆ డిజిటెక్ అసలుకి జీవోలోనే లేదు. యాక్చువల్గా సిమెన్స్ అనే వాళ్ళతోటి జీవో చేసుకుని డిజిటెక్ మీరు ఎలా డబ్బులు ఇస్తారు 370 కోట్లని చెప్పడం చూసాం. అలానే 370 కోట్లకి సంబంధించి 2 లక్షల మందికి ఎక్కడికో స్కిల్స్ డెవలప్మెంట్ అయితే చేశారు.